ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలి. డబ్బులొద్దన్నయ్య. ఏమైంది పద్మా? రాఖీ కట్టినందుకు అన్నయ్య డబ్బులిస్తున్నాడు. ప్రేమతో ఇస్తుంటే కాదంటావేంటి? అమ్మా, ఇప్పుడు నాకు అన్నయ్య ఇవ్వాల్సింది డబ్బులు కాదు, మాటివ్వాలి. అన్నయ్యకి రాఖీ కడతాను, సీను చారుల పెళ్లి జరిపించమని మాట తీసుకుంటాను. అన్నయ్య నువ్వు ఆగు పద్మా, ఆగు. శుభమా అంటూ అన్నయ్యతో శుభకార్యం గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఆపేశారు. అది నువ్వు ఇందాక మాట అంటే గుర్తొచ్చింది. ఇందాక జానకి చెల్లి బావగారితో ఏదో మాట్లాడాలంది. ముందు తన మాట్లాడినవే. అలా నుంచుడిపోయాడు చెల్లమ్మా. ఇందాకేదో మాట్లాడాలన్నావు కదా, అది త్వరగా మాట్లాడేసే. అది ఆద్య సీనులకి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుందండి. ఏం మాట్లాడుతున్నావు జానకి? నీకు మతిగాని పోయిందా? అసలు అది ఇంటికి దేనికోసం వచ్చింది? నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య, తను తల్లిని పోగొట్టుకున్న బాధలో ఇక్కడికొచ్చుండొచ్చు. కానీ తన మంచి మనసుతో అందరికీ దగ్గరైంది. సీనయ్య కూడా తనని ప్రేమిస్తున్నాడు కదా. ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు. అక్క, అసలు వదిన పర్మిషన్ తీసుకోకుండా నీ అంతట నువ్వే ఎలా డిసైడ్ చేస్తావు? నేను పద్మని అడిగాను పార్వతి. పద్మ కూడా దీనికి ఒప్పుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.